హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ కార్నర్. ఈ వీడియోలో ఈ ఫ్యాబ్రిక్ అండ్ ఈ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి 6 ప్యానెల్ కుర్తీ లాగా స్టిచ్ చేశా. ఈ వీడియోలో ఈ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం చూపిస్తాను డీటెయిల్‌గా. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ దీనికి నేను 2.5 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను 80 సెంటీమీటర్స్ అలాగా. మెయిన్ ఫ్యాబ్రిక్‌ని నేను ఎలా ఫోల్డ్ చేసుకున్నానో ఈ పేపర్‌లో ఫోల్డ్ చేసుకొని మీకు చూపిస్తాను రిఫరెన్స్ కోసం. ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని, తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకున్నా. ఇలా 4 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకున్నా. ఇది ఆన్ ఫోల్డ్ సైడ్ కదా! ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఇది ఆన్ ఫోల్డ్ సైడ్. టోటల్ ఈ విడ్త్ 44.5 ఇంచెస్. ఇప్పుడు ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి డ్రాయింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ మిడిల్ ప్యానెల్ కట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను 4 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను పైన. అక్కడి నుంచి కిందకి మన వేస్ట్ దగ్గరికి 15 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఈ 15 ఇంచ్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకొని, ఆ లైన్ పైనే మనకి ఈ పైన డ్రా చేసుకున్న 4 ఇంచ్ మార్క్ చేసుకొని, ఈ 2 పాయింట్స్‌ని ఇలా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కింద మొత్తం టోటల్ విడ్త్ మనం ఫోల్డ్ చేసుకున్నాక 24 ఇంచ్ ఉంది కదా! ఎంతున్నా సరే దానికి హాఫ్‌కి అంటే మిడిల్‌కి మార్క్ చేసుకోవాలి. అంటే అందులో సగం 24లో సగం 12 కదా! 12కి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాయింట్‌ని వేస్ట్ దగ్గర ఈ పాయింట్‌ని మనం ఇలా జాయిన్ చేసేసుకొని పానెల్ కట్ చేసేసుకోవాలి. ఇది మిడిల్ పానెల్. మొత్తం టోటల్ 6 వస్తాయి. ఇప్పుడు నేను గమనించండి. ఈ పానెల్‌కి నేను యారో మార్క్ ఇచ్చాను కదా! అటు సైడ్ జాయిన్ చేయాలి. స్ట్రెయిట్‌గా ఉండే పార్ట్ ఇలా రివర్స్ చేసుకొని మనం దాన్ని ఈ పానెల్‌కి జాయిన్ చేయాలి. అలా జాయిన్ చేసే ముందు మనకిక్కడ ఫోల్డింగ్ ఒకటొస్తుంది కదా! దాన్ని కట్ చేసేసుకుందాము. ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా! మనం ఫోల్డ్ చేసినప్పుడు దాన్ని కట్ చేసేసుకొని, ఇవన్నీ కదలకుండా ఈవెన్‌గా ఉండేటట్టు నీట్‌గా సెట్ చేసుకొని పిన్స్‌తో సెక్యూర్ చేసేసుకున్నాను నేను. వీటిని మీకిక్కడ కనిపిస్తుంది హాఫ్ ఇంచ్ నేను లైట్‌గా డ్రా చేశాను. ఆ హాఫ్ ఇంచ్‌కి పెట్టుకొని ఇలా పిన్స్ తోటి సెక్యూర్ చేసేసుకోవాలి మొత్తం దీన్ని. మనం తర్వాత స్టిచ్ చేస్తాం కదా! అది ముందే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఫస్ట్ పిన్స్‌తో సెక్యూర్ చేసుకున్న తర్వాత అప్పుడు దీని పైన మెయిన్ డ్రాయింగ్ చేసుకుంటాం మనం. ఇలా మొత్తం నేను పిన్స్‌తో సెక్యూర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇదెలా అంటే కింద హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా స్టిచెస్ కోసం మనం యాడ్ చేసినట్టే, పైన హాఫ్ ఇంచ్ ఒక్కటి మనం యాడ్ చేయాల్సొస్తుందిక్కడ. సో, ఆ హాఫ్ ఇంచ్ యాడ్ చేసి షోల్డర్ దగ్గర మార్క్ చేసుకుంటాం. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా మీకు చూడండి. ఇక్కడ షోల్డర్ ఆర్మ్ హోల్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ మనం ప్యానెల్‌ని అటాచ్ చేసుకునేటప్పుడు ఈ పైనున్న లేయర్, సైడ్ లేయర్ అనేది హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్తుంది కాబట్టి, కిందది సరిపోతుంది కాబట్టి, ఆ హాఫ్ ఇంచ్ షోల్డర్ దగ్గర యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. నేను డీప్ నెక్స్ ఇస్తాను కాబట్టి షోల్డర్ 6.5 తీసుకుంటా. సో, ఆ హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసి ఇక్కడ 7 ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నా. ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత ఆ హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది కాబట్టి. అండ్ ఆర్మ్ హోల్ కూడా నేనిక్కడ 6.5 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నా. ఇప్పుడు ఈ సేమ్ 7 ఇంచ్ కింద గూడా ఇక్కడ ఇలా మార్క్ చేసుకున్నా ఈవెన్‌గా రావడానికి. ఇప్పుడు ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకొని దీనిపైన మన చెస్ట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ మార్క్ చేసుకోవడానికి చెస్ట్ రౌండ్ ప్లస్ సేమ్ 2 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకొని డివైడెడ్ బై 4 చేస్తే నాకు 8.5 ఇంచ్ వచ్చింది. దాన్ని మార్క్ చేసుకొని 2 ఇంచ్ లూజింగ్ అదే మార్జిన్ కోసం మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి జాయిన్ చేసుకుంటూ మనం ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకుంటాము. ఫ్రంట్, బ్యాక్ నేను ఒకేసారి డ్రా చేస్తా. ఎందుకంటే ఇది ఫ్రంట్, బ్యాక్ ఒకేసారి కట్ చేస్తున్నాం. 4 లేయర్స్‌లో ఉంది కాబట్టి. ఇలా మిడిల్‌కి మార్క్ చేసుకొని 0.25 అటు సైడ్‌కి, 0.25 ఇటు సైడ్‌కి మార్క్ చేసుకొని, ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడం కోసం. ఇప్పుడు ఈ కార్నర్‌లో ఫస్ట్ ఫ్రంట్ కోసం 0.75 మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడం కోసం. మనకి ఫ్రంట్‌ది ఇలా లోపలికి పాయింట్ తీసుకున్నాం కదా! దాన్ని ఇలా జాయిన్ చేస్తూ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకున్నాం. బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ ఇలా నార్మల్‌గా డ్రా చేసేసాను. మీకు మెజర్‌మెంట్ కావాలంటే ఆ కార్నర్ నుంచి 1 ఇంచ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ఈ 15 ఇంచ్ దగ్గర వేస్ట్ లైన్ తీసుకుంటున్నాను నేను. ఈ వేస్ట్ లైన్ పైన గూడా మనం వేస్ట్ మార్క్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ ప్లస్ 2 ఇంచ్ లూజింగ్ డివైడెడ్ బై 4 చేస్తే 7.5 ఇంచ్ వచ్చింది నాకు. 7.5 ఇంచ్ మార్క్ చేసుకొని 2 ఇంచ్ మార్జిన్ కోసం మార్క్ చేసుకున్నా. ఇప్పుడు మనకి చెస్ట్ లైన్ అనేది 21 ఇంచెస్ దగ్గరికి వస్తుంది. ఇది మనం డ్రా అవసరం లేదు యాక్చువల్‌గా నేను డ్రా చేశా కానీ, ఆ వేస్ట్ దగ్గర షేప్ మంచిగా రావడం కోసం నేను ఆ చెస్ట్ లైన్ అనేది డ్రా చేశా. ఇప్పుడు ఈ మార్జిన్ పాయింట్స్‌ని జాయిన్ చేసుకొని, ఈ వేస్ట్ దగ్గర పాయింట్ నుంచి మనం ఇలా కిందకి షేప్ డ్రా చేసేసుకొని,
ఇలా క్రాస్‌గా కట్ చేసుకోవాలి. మనం కింద వరకు డ్రా చేయకూడదు. అది షేప్ అనేది మనకి నీట్‌గా రావాలి కదా కింద. సో, దీన్నిలా కట్ ఇది కట్ చేసేసుకునేటప్పుడు ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్‌ది కట్ చేయొద్దు. ఇక్కడ కొంచెం ఇలా డౌన్ కట్ చేసుకుంటున్నాను నేను షోల్డర్ అనేది ఒక 0.25 ఇంచ్. అది డ్రా చేయలేదు. డైరెక్ట్‌గా కట్ చేసేసాను. ఇక్కడ చూడండి నేను సెపరేట్ చేసేటప్పుడు మిడిల్ పానెల్‌ని బ్యాక్ సైడ్‌కి ఉంచి, ఇలా పైని అండ్ కింద లేయర్‌ని ఇలా ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేటట్టు ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ సెపరేట్ చేసుకున్నాను. ఫ్రంట్ దానికి సెపరేట్ చేసుకున్నాక ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కట్ చేసుకోవాలి ఇది. ఇది నేను తర్వాత జాయిన్ చేసిన తర్వాత కట్ చేస్తాను. అలానే ఉంచేసాను. బ్యాక్, ఫ్రంట్ అన్నీ మార్క్ చేసుకోవాలి. అండ్ రైట్ సైడ్ ఏదో, రాంగ్ సైడ్ ఏదో కూడా మీరు ముందే మార్క్ చేసుకోండి. లేదంటే కన్‌ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ నేను బ్యాక్ ప్యానెల్‌ని అటాచ్ చేసేస్తున్నాను. మనం ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత, దీన్ని మనం ఐరన్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్స్ అనేవి సెపరేట్ చేసుకొని, ఫ్రంట్ పార్ట్‌కి అటాచ్ చేసుకునేటప్పుడే ఫ్రంట్ ప్యానెల్‌లో నేనిక్కడ నెట్ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను డిజైన్ కోసం. దీన్ని నేను గమ్‌తో స్టిక్ చేసేసి, అప్పుడు కట్ చేసి అటాచ్ చేసేసుకున్నాను ఈ ప్యానెల్స్‌ని. ఇలా ఈ ప్యానెల్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇవి ఓపెన్ చేసుకొని ఐరన్ చేసుకుంటే మనకి ఫ్రంట్ కూడా నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్. జస్ట్ 1 స్టిచ్ మాత్రమే దగ్గరికి పెట్టుకొని ఎయ్యండి. ఒక 2 స్టిచెస్ అలా వేయొద్దు. అంత నీట్‌గా ఉండదు ఫినిషింగ్ అనేది. సో, ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత నీట్‌గా ఉంది లుక్. ఫ్రంట్ పార్ట్‌కి గూడా మనం అటాచ్ చేసేసుకున్న తర్వాత, అప్పుడు నేను ఆర్మ్ హోల్ కట్ చేసుకున్నా. మీకు అవసరమైతే ముందే కట్ చేసేసుకోవచ్చు. అదే ఫ్రంట్ ఆర్మ్ హోల్ మనం కట్ చేయలేదు కదా! బ్యాక్‌ది ఫస్ట్ కట్ చేశాను కదా! ఈ ఫ్రంట్ ఉంచుకున్నది కూడా కట్ చేసేసుకున్నా ఫ్రంట్ పార్ట్‌కి ఆ డౌను. ఇప్పుడు లైనింగ్ నేను 1 ½ మీటర్స్ తీసుకున్నా. సేమ్ ఇది కూడా అలానే 4 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకొని, ఆన్ ఫోల్డ్ సైడ్ నుంచి ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్‌ని పెట్టి యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసుకొని, ఇక్కడ నుంచి నాకెంతైతే ఆ విడ్త్ ఉందో అలా కిందకి కట్ చేసుకున్నా. ఒకవేళ మీకు విడ్త్ సరిపోదు అంటే ఇలా కూడా అటాచ్ చేసుకోవచ్చు. కొంచెం గేరా రావడం కోసం. నేనైతే ఇలానే ఉంచేస్తున్నా. దీన్ని సెపరేట్ చేసి ఇంకొక పార్ట్‌కి ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. సో, ఇప్పుడు మనకి ఫ్రంట్, బ్యాక్ రెడీ అయిపోయిన తర్వాత నేనిలా ఈ కాన్వాస్ పేపర్‌ని నేను నెక్ లెంత్ అనేది 6 ఇంచ్‌కి అండ్ విడ్త్ అనేది 4 ఇంచ్‌కి ఇలా అండ్ కెన్వాస్‌కి 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా ఇలా కట్ చేసుకొని అటాచ్ చేసుకున్నా. సేమ్ ఫ్రంట్ నెక్‌కి కూడా 5 ½ ఇంచ్ అండ్ విడ్త్ 4 ఇంచ్ ఇలా ఉంచుకొని నేను ఈ షేప్‌లో కట్ చేసుకున్నా. మీకు నచ్చిన షేప్ మీరు కట్ చేసుకొని లైనింగ్‌కి అటాచ్ చేసేసుకోండి. మనం ఇప్పుడు రివర్స్ చేసేయొచ్చు. అది రివర్స్ చేసినా కూడా ఫినిషింగ్ అనేది నీట్‌గా వస్తుంది. ఇలా కాన్వాస్ యూజ్ చేయడం వల్ల. ఇప్పుడు 1/2 ఇంచ్ విడ్త్ తోటి మనం కేన్వాస్ పైన స్టిచ్ చేసుకోవాలి. నేను కేన్వాస్ పైన స్టిచ్ చేశాను. దాన్ని రివర్స్ చేసేసుకోవాలి అంతే. ఇలా 1/2 ఇంచ్ కొంచెం ఒక 0.25 ఇంచ్ విడ్త్ తోటి మనం ఇలా స్టిచ్ చేసుకొని, దీన్ని కట్ చేసేసుకొని, మొత్తం కట్స్ పెట్టుకోవాలి. కార్నర్స్ అయితే లోపటి వరకు పెట్టుకోవాలి. మంచిగా కట్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేస్తే నీట్‌గా టర్న్ అయిపోతుంది. దానిపైన ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. సేమ్ ఇలానే బ్యాక్ కూడా స్టిచ్ చేసేసుకున్నాను నెక్. తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కోసం నార్మల్‌గా హ్యాండ్స్ ఎలా కట్ చేస్తారో నేను చాలా వీడియోస్‌లో చూపించాను కదా! అలానే కట్ చేసుకున్న 8 ఇంచ్ విడ్త్ తోటి కింద బెల్ట్ కోసం 3 ½ ఇంచ్ ఇలా నెట్ ఫ్యాబ్రిక్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాను. ఇలా 2 పార్ట్స్. హ్యాండ్స్‌కి మనం ఇక్కడ నేను కొంచెం ఆర్మ్ హోల్ దగ్గర ఎక్స్‌ట్రానే తీసుకున్నా. ఎందుకంటే మిడిల్‌లో ప్లీట్స్ వస్తాయి కదా! ఎక్స్‌ట్రా ఏమైనా తర్వాత కట్ చేసేయొచ్చు. పైన మాత్రం నేనేం ప్లీట్స్ ఇవ్వనిక్కడ. ఇప్పుడు ఇలా రైట్ సైడ్, రాంగ్ సైడ్ చూసుకొని మనం దాన్ని వన్ సైడ్ ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టుకుంటున్నాను నేను. ఇలా అటు సైడ్ 6, ఇటు సైడ్ 6 చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకున్నాను. తర్వాత దీన్ని ఇలా వన్ సైడ్ అటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసేసి, దీనికి ఈ హ్యాండ్స్ అనేది ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అటాచ్ చేసేసి, దాన్ని ఫోల్డ్ చేసి, పైన ఈ లైనింగ్‌ని కొంచెం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటాను. నాకు హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని నార్మల్‌గానే పైన ప్లీట్స్ ఏం పెట్టకుండా నేను హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకుంటా. మనం ఆ ప్లీట్స్ అనేవి ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఎక్స్‌ట్రా వచ్చిందో దాన్ని నేను కొంచెం కట్ చేసేస్తాను అటాచ్ చేసిన తర్వాత. ఇప్పుడు సైడ్స్ నేను ఫస్ట్ నాకు ఓవర్‌లాక్ లేదు కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేసి రివర్స్ చేస్తే అది కొంచెం మనకి ఎడ్జెస్ అనేవి గుచ్చుకోకుండా ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. తర్వాత మనం 2 ఇంచ్ విడ్త్ తోటి మనం మార్జిన్ ఇచ్చాం కదా! 2 ఇంచ్ అలానే స్టిచ్ చేసేసుకోవాలి. లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ సెపరేట్‌గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకొని
కింద ఎడ్జెస్ అనేవి కొంచెం అన్‌ఈవెన్ ఉన్నాయి కదా! అవి ఈవెన్‌గా కట్ చేసుకొని చిన్నగా ఫోల్డ్ చేసి అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.